గిడ్డి సత్యనారాయణ. ఆయన రాజకీయాలకు కొత్త. పాలిటిక్స్కి రాకముందు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 20 ఏళ్లు అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేశారు. సొంత రాష్ట్రానికి, సొంత ప్రాంతానికి ఏదో చేయాలనే తపనతో ఉన్న ఆయనకు జనసేన సిద్ధాంతాలు బాగా నచ్చాయి. జనసేన అధినేత పవన్ను కలిశారు. పవన్ సిద్ధాంతాలకు, సేనాని ఆశయాలకు ఆకర్షితులై ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేనలో చేరారు గిడ్డి సత్యనారాయణ. పి గన్నవరం సీటు కోసం ప్రయత్నాలు చేశారు. మొదట్లో పొత్తులో భాగంగా ఆ సీటు మహాసేన రాజేష్కు అంటే టీడీపీకి వెళ్లినా ఆవేదన చెందలేదు. సీటు చేజారిన అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చానే అని బాధపడలేదు. అధినేత మాటే శాసనంగా భావించారు. పొత్తు ధర్మాన్ని గౌరవించి కూటమి అభ్యర్థి గెలుపు కోసం పనిచేద్దామనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అనూహ్యంగా పి గన్నవరం సీటు జనసేనకు రావడంతో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు గిడ్డి సత్యనారాయణ. గెలిచిన నాటి నుంచి గిడ్డి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. వాడవాడలో ప్రజల మాట, పాలనలో పరిష్కారం అంటూ ప్రజల దగ్గరికి వెడుతూ ఉన్నారు. అవినీతికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటూ పవన్ దృష్టిని ఆకర్షించారు. రాజకీయాలకు కొత్త, ఈయన వల్ల ఏమవుతుంది అనుకున్నారు కొందరు. వైసీపీ నాయకులైతే గిడ్డి నిబద్ధతపై విమర్శలు వ్యక్తం చేశారు. కానీ పి గన్నవరంలో గెలిచి చూపించారు గిడ్డి సత్యనారాయణ. గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. 2019 నుంచి 24 మధ్య వైసీపీ పాలన వల్ల నియోజకవర్గానికి జరిగిన డ్యామేజ్ను పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ 18 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సంక్షేమ పథకాల అమలులో తమ భేదాలు లేకుండా, రాజకీయాలకు అతీతంగా, ఎక్కడా ఏ సమస్య రాకుండా, ఏ ఫిర్యాదు లేకుండా పనిచేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గిడ్డి.